నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ ప్రకంపం. కేటీఆర్పై నాన్ బెయిలబుల్ కేసులు. ఇంతకీ ఆ ముగ్గురిపై వచ్చిన ఆరోపణలేంటి? నిధుల గోల్మాల్ నిజమేనా? ఫార్ములా ఈ కార్ రేస్ వెనుక అసలేం జరిగింది? ఏసీబీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్పై కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా అప్పటి సీఈ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. విదేశీ సంస్థకు అక్రమంగా 55 కోట్లు చెల్లించినట్టు అభియోగం మోపింది. నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే నిధులు విడుదలైనట్టు ఆరోపణలున్నాయి. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ ప్రకంపం. కేటీఆర్పై నాన్ బెయిలబుల్ కేసులు. ఆ ముగ్గురిపై వచ్చిన ఆరోపణలేంటి? నిధుల గోల్మాల్ నిజమేనా? రేసు వెనక అసలేం జరిగింది? ఏసీబీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఫార్ములా ఈ కార్ రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. జెట్ స్పీడ్తో జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ఏ1గా చేర్చడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసులో అసలేం జరిగింది? కేటీఆర్పై వచ్చిన అభియోగం ఏంటి? ఇందులో ఆయన పాత్ర ఎంత? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం దిగింది. అందులో భాగంగా విచారణ చేపట్టాలని ఏసీబీకి సీఎస్ శాంతికుమారి మంగళవారం లేఖ రాశారు. ఫార్ములా రేస్ పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల రూపాయల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను, చీఫ్ ఇంజనీర్ను బాధ్యులుగా చూపారు. అధికారులపై ఎంక్వైరీకి ప్రభుత్వం ఇంతకుముందే అనుమతిచ్చింది. కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా సుమారు నెల రోజుల తర్వాత ఇటీవల పర్మిషన్ వచ్చింది. దీంతో ఏసీబీ విచారణ స్పీడప్ చేసింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్, పురపాలక శాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్లో 9వ సీజన్ రేసింగ్ నిర్వహించారు. నాటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంఓయూ చేశా అని ఒప్పందంపై ఐఏఎస్ అరవింద్ కుమార్ సీఎస్కు జవాబిచ్చారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా 55 కోట్ల రూపాయలు చెల్లించడం వివాదాస్పదమైంది. ముఖ్యంగా 46 కోట్ల రూపాయల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. వీటన్నింటిపైన ఏసీబీ ఎంక్వైరీ చేయబోతోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించినా అనుమానించిన వారందరికీ నోటీసులు ఇవ్వబోతోంది. వారిని విచారించి వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలను సేకరిస్తుంది. నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా అనే అంశంపై ఏసీబీ ప్రధానంగా ఫోకస్ చేయబోతోంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన 55 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ పరిశీలించే ఛాన్స్ ఉంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సంస్థలపై సైతం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చని నిపుణులు అంటున్నారు. 2023లో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్లో చెల్లింపులు జరిగాయి. రేసింగ్ రోడ్, ఇతర మౌలిక సదుపాయాల కోసం హెచ్ఎండిఏ 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదేవిధంగా రేస్ ప్రమోటర్గా వ్యవహరించిన నెక్స్ట్ జెన్ అనే ఏజెన్సీ 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రచారంతో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్ లైట్స్ వంటి ఖర్చులను ఏజెన్సీనే భరించింది. ఈవెంట్ విషయంలో హెచ్ఎండిఏ, నెక్స్ట్ జెన్, ఈ ఫార్ములాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రేసుకు సంబంధించి అరవింద్ కుమార్ రహస్య ఒప్పందం చేసుకుని 55 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేవలం ఫోన్ల ద్వారానే ఆదేశాలు అందుకుని నిధులు విడుదల చేసినట్లు తేలింది. అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆమోదంతోనే నిధుల విడుదల జరిగిందనేది అభియోగం. కేబినెట్ నిర్ణయం లేకుండా కేటాయించిన 55 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలని ఐఏఎస్ అరవింద్ కుమార్కు నోటీసులు పంపించారు అధికారులు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలతో పాటు మరికొందరిని కూడా విచారించబోతోంది. విచారణకు హాజరు కావాలని ఏసీబీ వీరికి నోటీసులు ఇవ్వబోతోంది. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ ట్యాంక్బండ్ పరిసరాల్లో ఫార్ములా ఈ రేస్ పోటీలు జరిగాయి. ఫార్ములా 1 పోటీలు సంప్రదాయ ఇంధనాలతో నడిచే కార్లతో జరుగుతాయి. కానీ ఫార్ములా ఈ రేస్ పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే పోటీ. ఎఫ్ఐఏ అంటే
ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా రేస్ జరగబోతున్నట్లుగా 2022 జూన్లో అధికారిక ప్రకటన వచ్చింది. పోటీల నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా కమిటీగా ఏర్పడ్డారు. స్పాన్సర్గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు గ్రీన్కో కంపెనీ వ్యవహరించింది. ప్రమోటర్గా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ వ్యవహరించింది. ట్రాక్ సిద్ధం చేసే పని ప్రభుత్వం చేయగా మిగతావన్నీ గ్రీన్కో తీసుకుంది. హుసేన్ సాగర్ దగ్గర 11 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 2.37 కిలోమీటర్ల ట్రాక్ ఉంటుంది. పోటీల నిర్వహణకు 200 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు అప్పట్లో ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈవెంట్ నిర్వాహక సంస్థగా వ్యవహరించిన గ్రీన్కో 150 కోట్ల రూపాయలు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. రోడ్లు, ఇతర అవసరాలకు హెచ్ఎండిఏ తరఫున 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది అధికారుల వెర్షన్. నాటి ఈవెంట్ విజయవంతం కావడంతో సీజన్ 10ని కూడా హైదరాబాద్లో నిర్వహించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్తో 2023 అక్టోబర్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకు హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా 55 కోట్ల రూపాయలు చెల్లించిందనేది అభియోగం. 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 ఫిబ్రవరి 10న 10వ సీజన్ ఈ రేసింగ్ పోటీలు జరగాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఈ ఏడాది జనవరి 6న ఎఫ్ఐఏ ప్రకటించింది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ ఉల్లంఘించడంతోనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది ఆ సంస్థ. దీనిపై నోటీసులు ఇస్తామని తన అధికారిక వెబ్సైట్లో స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒప్పందం జరిగినట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి లేదని ప్రాథమికంగా తెలిసింది. ఈవెంట్కు ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండాలి. ఖర్చును గ్రీన్కో, ఎఫ్ఐఏనే భరించాలి. అలా కాకుండా గ్రీన్కోను తప్పించి హెచ్ఎండిఏ నిర్వహణ ఒప్పందం చేసుకుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా కొంత మొత్తాన్ని డాలర్ల రూపంలో చెల్లించడం, ముందుగా డబ్బు చెల్లించి 2 వారాల తర్వాత ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామని మున్సిపల్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశాల ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. హెచ్ఎండిఏకు చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రికి సమాచారం లేకుండానే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముందస్తు చెల్లింపులు చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. ఈ వ్యవహారంపై జనవరి 9న ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, గత అక్టోబర్లో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ఒప్పందం చేసుకున్నట్లుగా అరవింద్ కుమార్ వివరణలో పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో మోసపూరిత ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని కేటీఆర్ అంటున్నారు. ఇంతకీ ఎఫ్ఐఆర్లో ఏముంది? ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు ఏవి? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఫార్ములా ఈ కారు కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్లో కొన్ని కీలక అంశాలున్నాయి. ఈ 18న సాయంత్రం ఏసీబీకి ఫార్ములా ఈ కార్ రేస్ గురించి ఫిర్యాదు అందింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ ఈ ఫిర్యాదు చేశారు. దీంతో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలున్నాయి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ 10 పేజీలుంది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ A ఆఫ్ 1 ఆఫ్ 13, 2 ఆఫ్ 13 కింద కేసులు బుక్ అయ్యాయి. ఐపీసీ సెక్షన్ 409 రెడ్ విత్ 120B కింద కేసు నమోదు చేశారు. 54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగమైనట్లు అభియోగం. ఫార్ములా ఈకి 2 విడతల్లో 45 కోట్ల రూపాయలు చెల్లించారు. తొలి విడతలో 22 కోట్ల 69 లక్షల రూపాయలు, మలి విడతలో 23 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ చెల్లించింది. ఆర్బీఐ గైడ్లైన్స్కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిగాయి. హెచ్ఎండిఏకు 8 కోట్ల రూపాయలు అదనపు పన్ను వేసింది ఐటీ శాఖ. పరిపాలనా అనుమతులకు గరిష్ట పరిమితి 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు దాటితే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ ఇదేమీ లేకుండా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఈ చెల్లింపులు జరిగాయి. ఒప్పందంలో భాగం కాకపోయినా హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపుల వ్యవహారం నడిచింది. ఈ అగ్రిమెంట్ జరక్క ముందే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిగాయి. సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్కు స్పాన్సర్స్ లేకపోవడంతో హెచ్ఎండిఏ నిధులను దారి మళ్లించిన వైనం ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. ఏ తప్పు చేయలేదు, ఎవరికీ భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. న్యాయపరంగానే కొట్లాడతామన్నారు. హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు చేసిన చిన్న ప్రయత్నం ఫార్ములా ఈ కార్ అని, ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు కేటీఆర్. రాజకీయ కేసు రాజకీయంగానే కొట్లాడతామంటున్నారు. అసెంబ్లీలో కూడా అడిగినా, పెట్టు దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలోని స్పీకర్ గారిని అడిగినా, చర్చకు రారు. రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన, ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగినా, పత్తలేదు. రేపో లేకపోతే ఎల్లుండో
ఆయనతో అసెంబ్లీ ఏదో నడిపించినట్టు చేసి తూతూ మంత్రంగా మైకులు వలిగేటట్టేదో సేమ్ సోది ఉపన్యాసాలు చెప్పి అవతల పడతారు తప్ప ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. అసలు ఫార్ములా ఈ ఏంది, అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది, అసలు జరిగింది ఏంది. అందుకే అనివార్య పరిస్థితులు, ఎందుకంటే ప్రభుత్వానికేమో చర్చకు ముందుకొచ్చే దమ్ము లేదు, చర్చలో పాల్గొనే సత్తా లేదు. ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రుజువుపించే శక్తి లేదు. హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు చెల్లించింది వాస్తవమని, ఆ 55 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందులో అవినీతి జరిగింది ఎక్కడో వివరణ ఇవ్వాలన్నారు. రేసింగ్ రద్దయినందున లైసెన్స్ ఫీజు 74 లక్షల రూపాయలు వాపసు తీసుకోవాలని ఎఫ్ఎంఎస్ఏ వాళ్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. పైసలు అడుగుతుందని చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు. ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి, మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు. 3వ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు. ఆఖరికి ఎఫ్ఎంఎస్సిఐ దగ్గర వచ్చిన పైసలు, వాపసు వచ్చిన పైసలు అవి తీసుకుంటందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇందులో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, మన్ను ఎక్కడిది నాకైతే అర్థమవుతలేదు. ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు. కానీ ఇలా ఏసీబీ అట, ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షనే లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? నేను అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. ఈ కారు వ్యవహారంపై కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కేబినెట్ ఆమోదం లేకుండా, సీఎంకు తెలియకుండా హెచ్ఎండిఏపై ఒత్తిడి చేసి నిధులు విడుదల చేశారని ఆరోపించారు. పోలీసుల నుంచి పిలుపు వస్తుందని గమనించి ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. పోలీసులు చేసేటువంటి విచారణలో, ఏసీబీ చేసేటువంటి విచారణలో తప్పని తేలితే తప్పనిసరిగా చట్టపరంగా తగిన శిక్ష అన్వించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఈరోజు మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతూ అసెంబ్లీలో మీ చర్చకు సిద్ధమని చెప్పని మాట్లాడడం సరైనది కాదు. ఆనాటి బింకరాలు ఏమైనా ఉంటున్నా, ఏం చేసుకుంటారో చేసుకోపో, వెంట్రు కూడా పీకర్లని చెప్పిన మాటలు ఏమైపోయినాయి చెప్పిన మాట సందర్భంగా అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. తప్పు చేయకపోతే నిర్దోషి అని నిరూపించుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు నిధులు ఎలా బదిలీ చేశారని ప్రశ్నించారు ఆయన. నిజంగా మీరేం పొరపాటు చేయనట్టయితే విచారణను స్వాగతించండి, విచారణకు సహకరించండి, మీ నిర్దోషిత్వాన్ని బయటపెట్టుకోండి. మంత్రులకు ఉండేటువంటి విచక్షణ అధికారం ఎంత? ఒక నిధులు సరఫరా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి జ్యూరిడిక్షన్స్ ఏంటి? ఆర్థిక శాఖ అనుమతిలో, క్యాబినెట్ అనుమతిలో, చట్టానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘించి మీరు అది నష్టం వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు, లండన్కు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఈ రేస్ వ్యవహారంలో అసలేం జరిగిందనేది హాట్ టాపిక్గా మారింది. నెక్స్ట్ ఏసీబీ ఏం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు ఏసీబీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు ఇవాళ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ A1 కావడంతో తొలుత ఆయననే విచారించే ఛాన్స్ ఉంది. ఒకవేళ విచారణకు సహకరించకపోతే న్యాయస్థానాలకు వెళ్తే ఎలా డిఫెండ్ చేయాలి, అందులో విధి విధానాలేంటి అనే అంశంపై ఒక ప్రత్యేక టీమును ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. పర్యావరణాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మోటారు వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలను తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తూ ఉంటారు. ఎలక్ట్రిక్ కార్లు కూడా 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలవని ప్రూవ్ చేయడమే ఫార్ములా ఈ రేస్ లక్ష్యం. అంతర్జాతీయ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఈ రేసుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. గతేడాది ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు ఈ రేస్ 9వ సీజన్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. మొత్తం 11 జట్లు పాల్గొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉండే 22 బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్లు పాల్గొన్నాయి. రేసును చూసేందుకు 35,000 మంది వచ్చారు. ఎలక్ట్రిక్ కార్లు గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలవని ఈ రేస్ నిరూపించింది. ఫార్ములా ఈ రేస్తో తెలంగాణకు బహుళ ప్రయోజనాలు కలిగాయని బీఆర్ఎస్ అంటోంది.
టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ వంటి నగరాల సరసన హైదరాబాద్ చేరిందని చెబుతోంది. టాప్ 25 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచినట్లు అనేక సంస్థలు ప్రకటించాయంటోంది. ఈ రేస్ తర్వాత నీల్సన్ స్పోర్ట్స్ ఎనాలిసిస్ సంస్థ తెలంగాణకు సుమారు 700 కోట్ల రూపాయల మేర ఆర్థిక లబ్ధి చేకూరిందని చెప్పిందంటోంది బీఆర్ఎస్. తొలి రేస్కు గ్రీన్కో సహా పలు సంస్థలు స్పాన్సర్షిప్ ఇచ్చాయి. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన రేస్ విషయంలో స్పాన్సర్ల సమస్య వచ్చింది. తాము నిర్వహించలేమని ఎఫ్ఐఏ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి గతేడాది జూన్, జూలై మధ్య తేల్చి చెప్పారు. దీంతో నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొత్త ప్రతిపాదన తెచ్చారు. 2024 ఫిబ్రవరి నాటికి తాము స్పాన్సర్లను తీసుకొస్తామని, అప్పటి వరకు రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేయగా శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ నిధులు విడుదల చేశారు. హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించి ఈ నిధులను నిర్వహణ సంస్థ ఖాతాకు పంపించామనేది కేటీఆర్ వెర్షన్. ఇక్కడే నిధుల గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ చెబుతోంది. దాదాపు 55 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని గుర్తించింది. ఈ క్రమంలోనే విచారణ కొనసాగుతోంది. ఆర్థిక శాఖ, సంబంధిత శాఖ నుంచి రికార్డులను తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించి ఆపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్తో పాటు మరో 2కి నోటీసులు జారీ చేసిన అనంతరం అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే విదేశీ కంపెనీకి కూడా నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు హైదరాబాద్ నగరం, తెలంగాణ ప్రతిష్ట పెంచేందుకు ఫార్ములా ఈ రేసును తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేశామన్న అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తదుపరి సెషన్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండరాదన్న ఉద్దేశంతోనే తాము నిధుల చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పురపాలక శాఖ మంత్రిగా, హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా తాను అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్కు ఆదేశాలిచ్చినట్లు వివరించారు. హెచ్ఎండిఏకు చైర్మన్గా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కూడా ఉందని తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పు లేదని, త్రైపాక్షిక ఒప్పందంలోని సంస్థ తప్పుకోవడంతో రేస్ నిర్వహణ కోసం నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని, ఎక్కడా దుర్వినియోగం జరగలేదని ఆయన వివరించారు. మరోవైపు కేటీఆర్ను విచారించేందుకు అందుకు కావాల్సిన ఏర్పాట్లపై ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసు విచారించేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేసులో కేటీఆర్ A1 కావడంతో మొదటగా ఆయన్నే విచారించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఒకవేళ విచారణకు సహకరించకపోతే న్యాయస్థానాలకు వెళితే ఎలా డిఫెండ్ చేయాలి, అందులో విధి విధానాలు ఏంటి అనే అంశంపై ఒక ప్రత్యేక టీం ఏర్పాటైంది. లీగల్ టీం, ఎవిడెన్స్ టీం, ఐటీ సెల్ టీం, ఇలా అన్ని విభాగాల నుంచి స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. ఈ టీంకు డైరెక్టర్ తరుణ్ జోషి బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. తరుణ్ జోషి నేతృత్వంలోనే ఈ టీం పనిచేస్తుందని తెలుస్తోంది. అడిషనల్ డీజీగా ఉన్న ఏసీబీ డీజీ విజయ్ కుమార్ మానిటరింగ్ చేస్తారు. ఈ టీంలో మొత్తం 5 సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు టాక్. ఇవాళ క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని క్వాష్ పిటిషన్లో కోరే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ముందు కేటీఆర్కు నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తారా, లేకపోతే వెంటనే అరెస్ట్ చేసి ఆ తర్వాత కస్టడీకి తీసుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతోంది.